ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. సో మోస్ట్ కామన్గా మన ఫ్యామిలీస్ని వదిలిపెట్టి ఎక్కడెక్కడో వేరే వేరే దేశాలకు వెళ్ళి కష్టపడుతూ సెటిల్ అయిపోతాం, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, డబ్బులు సంపాదించుకొని ఇండియాకు వచ్చేద్దాం, రిటైర్మెంట్ అంతా ఇక్కడ చూసుకుందాం అనే చాలామంది ఎన్ఆర్ఐలను నేను చూసిన తర్వాత నాకు ఇది ఒకసారి చెప్పాలనిపించింది. చాలామంది అయితే మనకు అటు ఈ కంట్రీస్కి వెళ్తూ ఉంటారు, మనకి దుబాయ్ ఇటువైపుగా చాలామంది వెళ్తూ ఉంటారు. వాళ్ళెవరు కూడా సహజంగా ఫ్యామిలీస్ని తీసుకొని వెళ్ళరు. వాళ్ళందరూ కూడా ఫ్యామిలీస్ని ఇక్కడ ఇండియాలోనే వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ పిల్లలు మంచి స్కూల్లో చదువుకోవాలి, ఇంతకుముందు నేను చూసిన జీవితం ఉండకూడదు, మా పిల్లల జీవితం అంతా బాగుండాలి అని చెప్పేసి వాళ్ళు ఆ దేశాలకు వెళ్ళి డే అండ్ నైట్ కష్టపడి ఫ్యామిలీస్కి డబ్బులు పంపిస్తూ ఉంటారు. సో రీసెంట్గా నేను అబ్జర్వ్ చేసిన ఒక చిన్న విషయం ఏంటి అని అంటే, నేను చాలా సంవత్సరాలు ఏంది వచ్చి మేము కావాల్సిన ప్రాపర్టీస్ కొనుక్కున్నాము, మేము ఇండియా తిరిగి వచ్చేద్దాము అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దాంట్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఎక్స్ట్రీమ్ కేసెస్ చూస్తున్నాం. ఎక్స్ట్రీమ్ అని అంటే అది ఈక్విటీ సైడ్ లేదండి, ఎక్స్ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా అయితే ఎల్ఐసిస్లో పెట్టుబడులు పెట్టేయటము, లేకపోతే పెట్టుబడులు మొత్తం తీసుకొని వెళ్ళి ల్యాండ్స్ మీద పెట్టుబడులు పెట్టేయటము. ఓకే సార్, మేము ఇట్లా చాలా సంపాదించుకున్నాము, వీ వాంట్ టు కమ్ బ్యాక్ టు ఇండియా, మేము ఇంకా మా రిటైర్మెంట్ ఏంటో చూసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి అంటున్నప్పుడు ఒకసారి వాళ్ళది ఎనాలిసిస్ చూస్తే, ఓకే మీకు కావాల్సినంత ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయండి, కాకపోతే అన్ని రియల్ ఎస్టేట్లో ఉన్నాయి. ఇక్కడి నుంచేమో చూస్తూ ఉంటే ఇంకా మీ పిల్లల భవిష్యత్తు ఇంకా పెండింగ్ ఉంది, అంటే కొంత హైయర్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, మ్యారేజ్ అవ్వచ్చు, మీ రిటైర్మెంట్కి కావాల్సిన కార్పస్ అవ్వచ్చు. సార్ సంపాదించాం కదా, సంపాదించారు, కానీ సంపాదించేదంతా ఎక్కడ పెట్టారు? రియల్ ఎస్టేట్లో పెట్టారు. కొంతమంది కంప్లీట్గా ఎల్ఐసిలో పెట్టారు. ఐ నో పీపుల్, పాపం వాళ్ళని చూసి నాకు చాలా బాధ వేసింది వాళ్ళు మాట్లాడుతూ ఉంటే. ఎన్నో లక్షల రూపాయలు తీసుకొచ్చి ఎల్ఐసిలో పెట్టాం సార్, కాకపోతే సాడ్ రియాలిటీ వాళ్ళు మాకు ఇచ్చే 6-7% తోటి మేము బతకలేము అనే ఒక విషయాన్ని తెలుసుకుంటే చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇన్ని సంవత్సరాల కష్టం అంతా మేము కేవలం మా కుటుంబం ప్రశాంతంగా ఉండాలని చేశాము, కానీ అది ఇంకా అంత ఈజీగా ఉండదు, అటు రియల్ ఎస్టేట్లో పెట్టినా ఈజీగా ఉండదు, ఎల్ఐసిలో పెట్టినా ఈజీగా ఉండదు అనే ఒక విషయం తెలిస్తే కొంచెం బాధగా ఉంది అని చెప్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్లో చాలా పెట్టారు, ఓకే ఫైన్, కానీ రియల్ ఎస్టేట్ మీ రిటైర్మెంట్కి సపోర్ట్ చేయగలుగుతుందా? పోనీ రియల్ ఎస్టేట్ ఏమైనా తీసుకొని వచ్చి కమర్షియల్ ప్లాట్స్ ఏమైనా కొన్నారా? లేదు. ఎక్కడికో ఊరి దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు, అదే హైదరాబాద్ అయితే 100 కిలోమీటర్ల అవతలకి వెళ్ళి భూములు కొనుక్కుంటే అది మీ రిటైర్మెంట్ని ఎట్లా సపోర్ట్ చేస్తుంది? నేను భూమి కొనటం తప్పను, భూమి కొనటంలో మనం ఎంచుకునే విధానం ఉంది చూసారు, అది తప్పంటాను. చెప్తారు, నేనేం ఏజెన్సీని రియల్ ఎస్టేట్ వాళ్ళని తప్పని నేను అనట్లేదు, వాళ్ళది వాళ్ళ బిజినెస్ అంతే, వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేశారు, వాళ్ళదేం తప్పలేదు. ఆలోచించుకోవాల్సింది మనం కదా. ఆ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ అని ఎక్కడో కొంటే మీరు రిటైర్ అవ్వాలనుకున్న టైంకి వాటిని అమ్మక తప్పదు కదా. వాటిని అమ్మేస్తే మీకు అప్పుడు మళ్ళీ మీరు ఊరి దగ్గరలో కొనుక్కొని ఏదన్నా కట్టి రెంటల్కి ఇచ్చుకునే అవకాశం మీకు అసలు ఆపర్చునిటీ దొరుకుతుందా ఇమీడియట్గా? మీరు గత కొన్ని 15-20 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎక్కడో కష్టపడుతున్నారు కదా. మరి మీరు కొనేవాళ్ళు ఏదో కొంచెం ఊరికి దగ్గరలో కొను ఉంటే, అది రోడ్డు మీద కొను ఉంటే, రోడ్డుకి దగ్గరలో ఏదన్నా కమర్షియల్ వేసుకునేలాగా, అది కదా మీకు మీ రిటైర్మెంట్కి ఫండింగ్ ఇవ్వగలిగేది. దాని నుంచి కదా మీకు కావాల్సిన రెంటల్ ఇన్కమ్ వచ్చేది. కావాల్సిన భూములు ఎక్కడ పడితే అక్కడ కొనుక్కుంటే అవి మీకు ఎట్లా ఉపయోగపడతాయి? వాళ్ళందరితో ఈ విషయం డిస్కస్ చేస్తున్నప్పుడు చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. అదేంటి సార్, ఇంతకాలం కష్టపడి మేము రియల్ ఎస్టేట్ అది ఇది అని చెప్పి దేశాన్ని వదిలి ఫ్యామిలీని వదిలిపెట్టి వచ్చి కష్టపడి రియల్ ఎస్టేట్లో వాటిల్లో పెట్టుబడులు పెడితే అవి ఫైనల్గా ఉపయోగపడవు అంటున్నారంటే, అంటే ఎస్ మీరు చెప్పండి ఎట్లా ఉపయోగపడతాయి? ఉపయోగపడటానికి అవకాశం లేదు కదా, దెర్ ఇస్ నో ఛాన్స్. వాటిని అమ్మాల్సిందే, మళ్ళీ అమ్మేం చేస్తారు? మళ్ళీ దగ్గరకు వచ్చి ఊర్లో దగ్గర కొనడానికి అసలు మీకు ఇప్పుడు రేట్లు అందుబాటులో ఉంటాయా? అప్పుడే కొనేసి ఉంటే బెటర్గా ఉండుండేదేమో రియల్ ఎస్టేట్ కొనేటప్పుడు. లేదు, కొంతమంది చేశారు, భూమి కొనేంత డబ్బులు మీకు నా దగ్గర ఒకేసారి రావు, సో మీ ఎల్ఐసీలు కట్టుకుంటూ పోతామని. వెరీ గుడ్, ఎల్ఐసీలు చాలా కట్టారు. కొంతమంది అయితే అసలు చెప్పుకోవడానికి కూడా పెద్ద అమౌంట్ అంతా కట్టారు. వెరీ పెయిన్ఫుల్ వాళ్ళదైతే. ఇంకో సంవత్సరంలో తిరిగి వచ్చేద్దాం అనుకున్న టైంలో చూస్తే మొత్తం ఎల్ఐసీ పాలసీలు, లక్షల రూపాయలు ఎల్ఐసీ పాలసీలు. ఏమొస్తుంది అంటే వాటి నుంచి 6% వడ్డీ వస్తుంది. ఓకే, ఇప్పుడు బతకడం సరిపోతుంది, ఎస్ ఐ నో, 6% ఇస్ ఫైన్. 1 కోటి రూపాయలు ఉంటే నెలకి 50,000 వస్తాయి, ఇప్పుడు ఏదో ఓకే. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, 1 కోటి రూపాయలు మీరు సంపాదించి ఎల్ఐసీలో పెట్టి 50,000 కోసం ఆ నెలకి మళ్ళీ అక్కడ తిరిగి చూస్తే ఏమవుతుంది అంటే అక్కడ ఉండేటువంటి కార్పొరేషన్లు పెరగవు. ఎల్ఐసీ ఈజ్ గుడ్, నేను కాదనట్లేదు, కాకపోతే ఎంత పెడుతున్నాం అనేది ఇక్కడ పాయింట్. కోట్ల రూపాయల
అంత డబ్బులు తీసుకెళ్ళి ఎల్ఐసీలో పెట్టేస్తామా? అదొకటేనా అసెట్ క్లాస్ ఫైనాన్షియల్ అంటే? సెక్యూరిటీ ఉంటుందని చెప్తారు, సెక్యూరిటీ ఓకే. సెక్యూరిటీ ఎవరికి? మీ క్యాపిటల్కి అంతే, కానీ మీరు బతకడానికి కాదు. అది మీ క్యాపిటల్ ఎక్కడికి పోదేమో, దెర్ ఈస్ సెక్యూరిటీ ఫర్ యువర్ క్యాపిటల్, బట్ ఫర్ యువర్ లైఫ్. బతకటానికి క్యాపిటల్ ఒకటైనా కావాల్సింది, దాని నుంచి వచ్చే రిటర్న్ కదా. ఆ రిటర్న్ సరిపడా రాకపోతే మనం ఎట్లా బతుకుతాం? ఎంత కష్టపడేది కూడా మనం బతకడం కోసం కదా చేసేది. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు అంత దూరం వెళ్ళి కష్టపడుతున్నప్పుడు ఫస్ట్ బేసిక్ ఫైనాన్షియల్ ప్లానింగ్ తెలుసుకోండి, లేదా చేయించుకోండి. ఎవరి దగ్గరికి వెళ్ళని చేయించుకోండి. మళ్ళీ నా కోసం ప్రమోట్ చేసుకోవట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి, ఎంతమందిని చూసి కష్టపడ్డ వాళ్ళని చూస్తేనే నాకు మాట్లాడాలనిపించింది. ఎక్కడో లాగ్ అవుతున్నారు కదా పాపం, కష్టపడి సంపాదించిన డబ్బులు ఇన్ని సంవత్సరాలు ఫ్యామిలీకి దూరం, దాదాపు 45-50 సంవత్సరాల వయసు వచ్చేసింది ఇప్పటికే. అంత కష్టపడి మొత్తం అయ్యి కొనుక్కొని ఫైనల్గా ఉపయోగపడని సిచ్యువేషన్. ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అసలు మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడేదానికి ఎంత కార్పస్ తోటి మీ ఇండియా తిరిగి వస్తే మీరు ప్రాపర్గా సెటిల్ అవ్వగలుగుతారు, అసలు దేనికోసం ఎంతంత కార్పస్ మనం పక్కకు పెట్టుకోవాలి, ఎంత రియల్ ఎస్టేట్ కొనాలి. కాన్సన్ట్రేటెడ్గా నేను మ్యూచువల్ ఫండ్లో పెట్టాలని కూడా నేను చెప్పను, దేని నేను ఎంకరేజ్ చేయను. కాన్సన్ట్రేటెడ్ ఇన్వెస్టింగ్ ఈజ్ ఆల్వేస్ రిస్కీ. ఎసెట్ క్లాసెస్ డైవర్సిఫై చేయాలి. ఎసెట్ క్లాసెస్ని ఈక్విటీలోకి, కొంత రియల్ ఎస్టేట్లోకి, ఫిక్స్డ్ ఇన్కమ్ టూల్స్లోకి. మన నెట్వర్త్లో ఒక 10-15%కి మించి ఎల్ఐసీలు కానీ ఎఫ్డీలు కానీ ఉండకూడదు. కొంతమందికి అయితే దాదాపుగా 50-60% ఉంటాయి. కొంతమందికి అయితే అసలు వాళ్ళ ఆదాయానికి మించి సేవింగ్ ఎల్ఐసీలు వాటిలో చేయడానికి ట్రై చేస్తాయి. ఎల్ఐసీ అని ఓడి పక్క పెట్టండి, ఫిక్స్డ్ ఇన్కమ్ టూల్స్ అందాం. పాపం వాళ్ళని ఎందుకు బ్లేమ్ చేయడం, వాళ్ళదేం తప్పలేదు. ఫిక్స్డ్ ఇన్కమ్ టూల్స్లో పెట్టడానికి వెళ్ళిపోతూ ఉంటారు. వాటితోటి మన లైఫ్ అనేది ఎట్లా సెటిల్ అయిపోతుంది? లైఫ్ అంతా కష్టపడి మళ్ళీ మనం రిటైర్మెంట్ టైం కంటే ఒక 50,000 తీసుకొని బతకాలంట. 5 ఏళ్ళ వరకు ఓకే, మీకు 50,000 సరిపోతాయి. 6 ఏట నుంచి మీకు 60 ఏళ్ళకి వచ్చాక 65, 70, 75, 80, 85 అదే 50,000 సరిపోతాయా? ఎట్లా బతుకుతాం? ఇంపాసిబుల్ కదా. సో ఎప్పుడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్, మనకి ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్ ఇచ్చేటువంటి టూల్స్ని పిక్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనకి డెఫినెట్గా రియల్ ఎస్టేట్ కానీ ఈక్విటీ కానీ ఈ రెండు కూడా మనకి ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్స్ని ఇస్తాయి. రియల్ ఎస్టేట్ అన్నాను కదా అని చెప్పి ఎక్కడికో వెళ్ళి కొనకండి. ఊరు బయటికి ఎక్కడికో వెళ్తే 500 గజాలు వస్తుందేమో, అవసరం లేదు. ఉండడానికి ఒక ఇల్లు, చిన్న దానికి తగ్గ ల్యాండ్ ఒకటి చాలు. మిగతాదంతా ఇన్కమ్ జనరేటింగ్ రియల్ ఎస్టేట్ని జనరేట్ చేయాలి మనం. ఇన్కమ్ జనరేటింగ్ రియల్ ఎస్టేట్ అయితే మనకు 100 గజాలు ఉన్నా చాలు. ఇట్ కెన్ గివ్ మ్యాసివ్ రిటర్న్. దాని నుంచి మంచి అద్భుతమైన రిటర్న్స్ వస్తూ ఉంటాయి. మనకి మంచి రెంటల్ ఇల్లు వస్తుంటుంది. అది కదా మనకి రిటైర్మెంట్కి పీస్ఫుల్గా ఇచ్చేది. ఆ రెంట్స్ ఏమైనా అక్కడే ఉంటాయా? ఇన్ఫ్లేషన్ ఎంత పెరుగుతుందో అవి కూడా అంత పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ అంతా కూడా ఈ రెంటల్ రియల్ ఎస్టేట్ అంతా ఇంక్లూడ్ చేసుకునే ఉంటుంది కదా, అంతకంతగా పెరుగుతూ ఉంటాయి. సో కొనేటప్పుడు అవి కొనండి, ఇవి కొనండి. ఎల్ఐసీలు కూడా కట్టండి, నేను కట్టద్దు అనట్లేదు. ఎల్ఐసీలు ఎంతవరకు అని అంటే ఒక 5%, 10%, మిగతాది కొంత ఎఫ్డీలోను, ఒక 5% బంగారము, ఇట్లా అంతవరకే. అంతేకాని కాన్సన్ట్రేటెడ్ బయింగ్ చేయటం వల్ల చాలామంది ఎన్ఆర్ఐలు వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టి వెళ్ళి కష్టపడ్డ తర్వాత తిరిగి వచ్చిన ఉపయోగం లేని సిచ్యువేషన్కి తెచ్చుకుంటున్నారు. దేర్ ఆర్ పీపుల్ హ్యావ్ సీన్ కష్టపడి ఫైనల్గా వెనక్కి వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే అబ్సల్యూట్లీ నథింగ్, ఏమీ లేదు. రియల్ ఎస్టేట్ అసెట్స్ ఉన్నాయి, ఆ ఉన్న కొద్ది వాటిలో కూడా మళ్ళీ డిస్ప్యూట్స్ ఉన్నాయి. అదేదో ప్రభుత్వ అసైన్డ్ ల్యాండ్స్ అనో, లేకపోతే దేవాదాయ అసైన్డ్ ల్యాండ్స్ అనో, దానికి డాక్యుమెంటేషన్ సరిగ్గా లేదనో, లేకపోతే డబుల్ రిజిస్ట్రేషన్ అనో. అరే జీవితం అంతా పోయింది కదా ఒక్కసారికి, ఒక్క దెబ్బకి. కాన్సన్ట్రేటెడ్ ఇన్వెస్టింగ్ చేయడం వల్ల ఏం జరిగింది అని అంటే కొన్ని జీవితాలు పోతాయి. వినకండి, అందరూ చాలా చెప్తూ ఉంటారు అన్నీ వద్దు, మనకొందు, 2 చెవుల మధ్యలో ఇంత బుర్ర ఉంది కదా, ఆలోచించాలి. మనకి తెలియకపోతే ఒక కన్సల్టెంట్ సపోర్ట్ తీసుకోవాలి. తీసుకొని అది వాళ్ళ లైఫ్ అండి, ఒక జీవితం అంతా అది ఒక జీవితం కాబట్టి మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఏదైనా కానీ ఎగ్జిక్యూట్ చేస్తే దెన్ హ్యాపీగా తిరిగి వచ్చేయచ్చు. అక్కడ కష్టపడ్డ దానికి మిగతా జీవితంలో కనీసం ప్రశాంతంగా బతకగలుగుతాం. సో బేసిక్గా ఎన్ఆర్ఐలు ఎవరైతే ఇంత కష్టపడి, ఎన్ఆర్ఐలు కాదు ఎవరైనా కానివ్వండి, ఎవరైతే బాగా కష్టపడి డబ్బులు సంపాదించి భవిష్యత్తు కోసం చూసుకుంటున్నారో ఇన్వెస్ట్మెంట్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ప్లానింగ్, ఈ మాట గుర్తుపెట్టుకోండి, బాగా ప్లాన్ చేసుకోండి. ప్లాన్ చేసుకుంటే మీ భవిష్యత్తు ఏదైతే మీరు కోరుకుంటున్నారో అది మీకు దక్కుతుంది. ఈ వీడియో ఎవరెవరికైతే బాగా రిలేట్ అవుతుందో వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.